నెల్లూరు నగరంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని పుస్తకాల పేర్లతో వేల రూపాయల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండల నాసర్జీ మాట్లాడుతూ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా విద్యను వ్యాపారం చేస్తూ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు నగరంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని పుస్తకాల పేర్లతో వేల రూపాయల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండల నాసర్జీ మాట్లాడుతూ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విద్యను వ్యాపారం చేస్తూ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తల్లిదండ్రులను మోసం చేస్తూ ఐపీఎల్ పార్క్ కోస్ పార్క్ అంటూ మాటలు చెబుతూ తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తూ అడ్మిషన్లు చేసుకుంటున్నారని, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్మకూడదని ప్రభుత్వం చెబుతున్నా వాటిని తుంగలో తొక్కుతూ జిల్లా వ్యాప్తంగా పుస్తకాలను ఒక్కో విద్యార్థికి 10,000 నుంచి 22,000 వరకు పుస్తకాలను అమ్ముతున్నారని మాట్లాడారు. ఫీజులేమో లక్షల రూపాయలు తీసుకుంటూ వసతులు మాత్రం నామమాత్రంగా ఇస్తున్నారని, కనీసం ఆడపిల్లలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోమని ఆర్ఏఓకి అనేక సార్లు చెప్పినా కూడా వారు కేవలం మాటలకు పరిమితమై చర్యలు తీసుకోకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చినటువంటి ముడుపులు తీసుకుంటూ సరిపెట్టుకుంటున్నారని అన్నారు. కళాశాలలకు ఆట స్థలం ఉండదు, ఫైర్ సేఫ్టీ ఉండదు, కనీసం బాత్రూమ్ నీట్గా లేకున్నా విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇవ్వటం ఘోరమని అన్నారు. విద్యార్థులను క్రీడల వైపు వెళ్లకుండా యంత్రంలాగా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యా దోపిడీని అరికట్టకపోతే త్వరలోనే ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ధర్నా నిర్వహిస్తామని, అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి కార్పొరేట్ కళాశాలల మీద దాడులకు కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్ కిషోర్, మస్తాన్ షరీఫ్, జిల్లా నాయకులు శివం వర్మ, యస్దాని, జీవన్, గోవర్ధన్, పండు, ఇమ్రాన్, వైభవ్, ధీరజ్, జాహ్నవ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల వద్ద పాఠశాలల వద్ద వాళ్ళ ఫీజులు పెరగటాలని చెప్పని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఈ కూటమి ప్రభుత్వంలో కీలక నేతటువంటి నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పేరుతో, జేఈ మెయిన్స్ పేరుతో, ఐఐటి పేరుతో తల్లిదండ్రులు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఫీజుల దోపిడీ ఈరోజు ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో తేదేపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదైతే 2014 టైంలో కానివ్వండి, ఇప్పుడు 2024 టైంలో కానివ్వండి, నారాయణ గారు కేవలం మున్సిపల్ శాఖ తీసుకోవాలనేటువంటి ఏకైక కారణం రాష్ట్రంలో ఎక్కడ నారాయణ విద్యా సంస్థలకి పూర్తి స్థాయిగా మున్సిపల్ భవనాలు ఉండవు, శానిటరీ భవనాలు ఉండవు, ట్రాఫిక్ పర్మిషన్లు ఉండవు, ఫైర్ పర్మిషన్లు ఉండవు, బోర్డు పర్మిషన్లు ఉండవు. కాబట్టి పూర్తి స్థాయిగా పర్మిషన్ లేవు కాబట్టే మున్సిపల్ శాఖ అడ్డం పెట్టుకొని విద్యను వ్యాపారంగా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటూ ఉన్నారు. ఓ పక్క ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారేమో మేము ఎక్కడ చట్టం ఉల్లంఘించి సహించమని చెప్తా ఉన్నారు. మన నారాయణ గారు సాక్షాత్తు మీ క్యాబినెట్లో మంత్రి గారు చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యాసంస్థల పేరుతో పాఠ్యపుస్తకాలు ముద్రిస్తూ ఉన్నారు. ఎక్కడ కాలేజీ కోర్టులు లేకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అకాడమీల పేరుతో భవనాలు నిర్మించి అవి కనీసం భవనాలు కూడా కాదు, ఇల్లులు ఎవరో కట్టునుండి ఇల్లుల్ని అద్దెలు తీసుకొని ఈరోజు కళాశాల రన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో పూర్తిగా ఈరోజు మంత్రిగా ఉన్నారు కాబట్టి నన్ను ఎవరు ఆపేటువంటి ఉద్దేశంతోనే రాష్ట్రంలో పెద్ద దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు నిజంగా నీతి వైపు, చట్టం వైపు నిలబడితే ముందుగా మీరు నారాయణ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల పనితీరు ఏ విధంగా ఉందంటే ఈరోజు అక్షరాలని లక్షలుగా మార్చి వ్యాపారం చేస్తూ ఈరోజు పేద విద్యార్థుల తల్లిదండ్రుల శ్రమను ఈ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు దోచుకొని తింటా ఉన్నారు.
ఈరోజు 12,000 14,000 రూపాయలు పెట్టి ఈరోజు పాఠ్యాంశ పుస్తకాలు అమ్ముతున్నారు. ఈరోజు ఎంసెట్ తర్వాత ఎంసెట్ చేరితే నీకు భవిష్యత్తు ఉండదు, మెయిన్స్ నీట్ చేరితేనే నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈరోజు ఎంసెట్ చదివిన విద్యార్థులకు భవిష్యత్తు లేదని చెప్పి పేరెంట్స్ని మాయమాటలు చెప్పి ఈరోజు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ నీట్ మెయిన్స్ పేర్లతో లక్షల కోట్లు అర్జిస్తూ ఉన్నాయి కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు. అదే పద్ధతిలో ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు జూనియర్ కాలేజీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల టైమింగ్ ఇస్తే దాన్ని కూడా మార్చి ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జూనియర్ కళాశాల రన్ చేసుకోమని చెప్పేసి నూతన జీవో కూటమి ప్రభుత్వం ఇచ్చింది. పోనీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జూనియర్ కాలేజీలు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి పెడుతున్నారా అంటే ఇక్కడ ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యార్థులను కేవలం ఒత్తిడితో కూడిన చదువులు చెబుతూ వాళ్ళని కేవలం మర యంత్రాలుగా మారుస్తున్నారే తప్ప ఈ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళ యొక్క మానసిక చైతన్యాన్ని కోల్పోయే పద్ధతిలో వాళ్ళ యొక్క విద్యా హక్కులను వాళ్ళ స్వేచ్ఛ హక్కుల్ని హరింపజేసే పద్ధతిలో ఈరోజు ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విద్యార్థి లోకాల యొక్క తల్లిదండ్రులకు ఒకటే ఏఐసీఎఫ్గా మేము తెలియజేస్తా ఉన్నాము, అయ్యా భవిష్యత్తులో మీ బిడ్డలు బతకాలి అంటే ఒత్తిడితో కూడిన చదువులు కాదండి కావాల్సింది, స్వేచ్ఛతో కూడిన చదువులు కావాలి. ఆ పద్ధతుల్లో అటువంటి విద్యా సంస్థల్లో మీ బిడ్డల్ని చేర్పించండి. అంతేగాని పేపర్లో ర్యాంకుల కోసము టీవీల్లో యాడ్ల కోసము మన బిడ్డల ఫోటోలు చూపిస్తారని చెప్పి మీ బిడ్డల్ని మీరు కార్పొరేట్ కాలేజీలో చేర్పిస్తే మీ బిడ్డల్ని తిరిగి వీళ్ళు శవాలుగా మీ చేతుల్లో పెట్టే పరిస్థితి ఉంటుంది. అదే పద్ధతిలో లక్షల రూపాయలు కూడా మీ బిడ్డల మీద మీరు పెట్టుబడి పెట్టినా కూడా ఆ డబ్బులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి మీకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా ఏఐసీఎఫ్గా మేము సూచిస్తున్నాము. అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి చెప్తా ఉన్నాము, అయ్యా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యా సంస్థల్లో మీ మినిస్టర్లవి, మీ ఎంపీలవి, మీ ఎమ్మెల్యేలవి, మీ బాలకృష్ణ గారి మేనల్లుడివి, ఈ విధంగా విద్యా సంస్థలు అన్నీ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా మీ పెట్టుకొని ఈరోజు విద్యను వ్యాపారంగా మీరు మారుస్తూ ఈరోజు విద్యలో ప్రమాణాలు లేకుండా ఈరోజు విద్య వ్యాపారం అవుతుంటే మీరు పట్టించుకోకుండా ఏం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి సూటిగా ఏఐసీఎఫ్ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మానుకోవాలా. ఈ పద్ధతుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏఐసీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా పేద విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పేసి ఏఐసీఎఫ్గా తెలియజేస్తాను.